అనేకసార్లు ప్రార్థించటానికి తనను తను అప్పగించుకున్నాడు. లూకాసు వార్త 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. ప్రార్థన చేయటం, రాత్రి ప్రార్థన చేసి పగలంతా వాక్యం బోధించేవాడు. అందుకే అపోస్తలులు చెప్పారు, మేము వాక్యం ప్రకటించుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండాలి. ఈ ఆహారం పంచడానికి, లోక సంబంధమైన విషయాలకి మాకు ఏమాత్రం కూడా గలిబిలి చేయటానికి, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మా దగ్గరికి రావద్దు. దాని కొరకు వేరే వారిని ఏర్పాటు చేసుకోండి. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు దేవునితో గడపాలి, మనుషులతో కాదు పుల్లారా. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మత్తయి సువార్త 14:23. మాథ్యూ చాప్టర్ 14:23. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంతమైన స్థలాన్ని ఎన్నుకున్నాడు, ఏకాంతమైన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, దేవునితో గడిపే సమయాన్ని ఎన్నుకున్నాడు. యేసు క్రీస్తు వారు ఇలా